తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ మొత్తం అంటే ఇంత అద్భుతమైన జర్నీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ పరంగా ఎంఎస్ రాజు గారు మీతో ఏమన్నా షేర్ చేసుకున్నారు ఆ సక్సెస్ తర్వాత? మేము తర్వాత ఆట సినిమా కూడా చేశాక అంటే ఇమ్మీడియట్గా మనసంత అనువే తర్వాత నేను బాగా తిరుగుతూ ఉన్నాను. తర్వాత నేను ఎంఎస్ రాజు గారు నేను రెగ్యులర్గా కలుస్తూ నేను కమర్షియల్ లెక్కలే అడుగుతున్నాను. కమర్షియల్ అది ఇంత వచ్చిందా ఈ సినిమా, అట్లా ఇంత ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ మనకి చెప్తుంది కదా. నాకు సెకండ్ వీకో థర్డ్ వీకో అశ్విని దత్ గారు అమ్మాయి స్వప్న దత్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు ఓడియన్లో. వెళ్ళే ముందు నాకు చెప్పారు, నేను టికెట్స్ చెప్పనా అంటే లేదు మా మేనేజర్ చెప్పేశారు, ఊరికే నేను వెళ్తున్నానని చెప్దామని మీకు కాల్ చేశాను అన్నారు. ఓ అయితే నేను వెయిట్ చేస్తాను, మీరు చూడంగానే కాల్ చేయండి అన్నాను. వాళ్ళు సినిమాల్లో పుట్టి పెరిగిన పిల్లలు కాబోయే ప్రొడ్యూసర్లు అన్నది అప్పటికే తెలుసు. సో న్యాచురల్గా ఒక సినిమాని వాళ్ళు ఎలా అసెస్ చేస్తారు, ఇది ఎంత హిట్ అయింది. షో అయ్యాక కాల్ రాలే, గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, మధ్యలో నేనే చేశా. ఏమిటి వీళ్ళు అసలు వెళ్ళలేదా సినిమాకి, మొహమాట పడి మళ్ళీ ఏమైనా షెడ్యూల్ మారిందా, వాళ్ళకి ఏదైనా పని ఉండి ఫ్రెండ్స్ తోటి, లేకపోతే సినిమా నచ్చలేదా, 2 ఆప్షన్ అంతే కదా. వెళ్ళేటప్పుడు అసలు నాకు తెలియకుండానే ఫోన్ చేసి మరీ వెళ్తున్నాం అని చెప్పిన వాళ్ళు చేశాక ఏదో చెప్పాలి కదా. సో బాగాలేదని చెప్పలేక మొహమాట పడి అనుకుంటున్నా. నేను చేశాను, ఒక 2 గంటల తర్వాత చేస్తే కానీ కాల్ యూ బ్యాక్ అని పెట్టేశారు. ఏదైనా మీటింగ్లో ఉన్నారు. మళ్ళీ ఇంకో గంట రాత్రి 9:30 10 ఎంతో అయింది. ఇంకా పడుకునే ముందు ఫోన్ వచ్చింది. తీసి ఏంటండి అంటే, ఇప్పటిదాకా ఏడుస్తూ ఉన్నాను మీ క్లైమాక్స్కి. వాట్ ఏ ఫిల్మ్ అండ్ మీరు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు, మీరు ఏడుస్తారని నేను అసలు అనుకోలేదన్న. అంత వండర్ఫుల్ సినిమా, అసలు సచ్ ఏ హార్ట్ టచింగ్ ఫిల్మ్. నేను అందులో ఉండిపోయాను నేను, అందుకే మీకు కాల్ చేయబుద్ది కాలే. ఇది ఇంత పెద్ద పొగడతా కానీ వాళ్ళు అనేది నిజం. ఒక సినిమా చూసిన తర్వాత దాన్ని ముందు వెంటనే ఎక్స్ప్లోర్ చేయకూడదు. అది ఇచ్చిన అనుభూతిని మనం ఆస్వాదించాలి, అప్పుడే మనం అది బయటికి కూడా కరెక్ట్గా చెప్పగలరు. చిరంజీవి గారు 175 రోజుల ఫంక్షన్కి వచ్చి ఆయన ఇచ్చిన ప్రశంస జీవితంలో మర్చిపోయాను. ఏమన్నారు? ఇలా చూడగానే నీ గురించి చెప్పడానికి వచ్చాను డార్లింగ్ అని. ఆయన అసలు అంటే అంత పెద్ద అసలు ఆయన మామూలుగా జనరల్లీ అప్పటికి న్యాచురల్లీ ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు. ఆల్రెడీ ఎంఎస్ రాజు గారు వాళ్ళ ఫ్యామిలీకి చిరంజీవి గారు బాగా క్లోజ్. వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడే ఈయన యాక్ట్ చేశారు. సో న్యాచురల్గా ఆ రిలేషన్ ఉంది. సో ఆయన నా కోసం వచ్చానని చెప్పాల్సిన అవసరమే లేదు. నేను ఆయనకి వితౌట్ మనసంతా నువ్వే నా పరిచయం ఆయనతో, ఆయన సినిమాకి అసోసియేట్ డైరెక్టరే కదా, అంతే. బావగారు బాగున్నారు. కానీ ఆయన అసలు ఇలా ఎంత ఆ స్టేజ్ మీద కూడా ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడాను. నేను ఆదిత్య కోసమే వచ్చాను, అతను బ్లెస్ చేయడానికి వచ్చానని చెప్తుంటే అసలు గూస్ బంప్స్. దట్ వాజ్ నాకు అలా ఇండస్ట్రీ నుంచే బాగా అప్రిషియేషన్స్ వచ్చాయి. ఎంఎస్ రాజు గారు నాకు లెక్కలు ఎప్పుడు చెప్పారు, ఆయన అన్ని లెక్కలు ముందు చెప్పారు, అవి నిజమయ్యాయి. మేము బీ సెలబ్రేటెడ్ అలాట్. అంటే ఒకటి నేను మిస్ అయింది ఏంటంటే, మా ఇంట్లో అప్పటికి నేను శ్రీరామ్ షూటింగ్ చేస్తున్నాను. సడన్గా సుల్తాన్ బజార్లో షూటింగ్ చేస్తూ ఉండగా గబుక్కొని అప్పుడు తెలిసింది మనసంతా నువ్వే 100 రోజు ఇంకా ఆడుతూ ఉండింది. ఫంక్షన్ లేదు, ఏం లేదు, 100 రోజుకి ఇంకా ఆడుతూ ఉండింది. మేము సడన్గా రియలైజ్ ఉదయ్ వాళ్ళ మేనేజర్ ఎవరో వచ్చి ఇవాళ కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేయాలని, ఎందుకు షూటింగ్ మంచి ఎక్టిక్ షూటింగ్లో ఉన్నాం శ్రీరామ్. 100 రోజు అండి, 100 రోజు ఏంటి అసలు, అరే ఫంక్షన్ లేదు ఏమి లేదని చెప్పి గబుక్కుని మా బ్రదర్స్కి మా ఫ్రెండ్స్కి అందరికి ఫోన్ చేసి మన ఇంటి టెర్రస్ మీద అరేంజ్ అయ్యింది. సీతారామ శాస్త్రి గారి ఫ్యామిలీకి ఫోన్ చేసి మన శ్రీరామ్ యూనిట్లో ఉన్న అనిత హీరోయిన్ అందరికీ చెప్పి, రేమసేన్ పాపం అవుట్ ఆఫ్ స్టేషన్. సరే ఉదయ్ అలాగే ఉన్నాడు, అనితని సరదాగా గెస్ట్గా రమ్మని శాస్త్రి గారిని, పర్చూర్ బ్రదర్స్ని అందరినీ పిలిచి ఎంఎస్ రాజు గారిని పిలిచాను. అంత షార్ట్ నోటీస్లో హీ కుడెంట్ మేక్ ఇట్. అంటే ఆయనకి నేనే ప్లాన్ లేదు, షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేలోపు అరేంజ్ చేశాను మొత్తం గెట్ టుగెదర్ 150 మంది దాకా. అలా అది మిస్ అయ్యాము అంతే తప్ప, అదర్వైజ్ వీ హ్యాడ్ ఎనఫ్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ దిస్ సక్సెస్. అండ్ ఈ సినిమా సక్సెస్ని అంటే జనాలు ఎలా తీసుకున్నారో చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది.
అది నాకు ప్లేస్ సరిగ్గా గుర్తులేదు. విజయవాడో, వైజాగో నాకు తెలీదు. మీరు ఉదయ్ కిరణ్ గారు ఒక హోటల్‌లో ఉంటే, ఆ హోటల్ స్టాఫ్ గాని, పోలీసులు గాని, మీరు పెట్టుకున్న మనుషులు గాని ఎవ్వరు ఆ జనాల్ని ఆపలేకపోయారు. ఆపలేక వైజాగ్‌లోనే. ఉదయ్ కిరణ్‌ని శ్రీరామ్ దాచిపెట్టేయాల్సొచ్చిందంట. దాచి కిచెన్‌లో నుంచి మారుతి కారు, మా పెద్దనాన్న గారి మారుతి కారులో బ్యాక్ సీట్‌లో పడుకోమని నేను డ్రైవ్ చేసి తీసుకెళ్తే, హ్మ్. స్టిల్ ఆ కార్‌ని చేసి చివరికి అలా డైరెక్ట్‌గా తాజ్ హోటల్‌లోకి తీసుకెళ్ళి, హ్మ్. బాబు నువ్వు ఇక్కడ ఉండు నాయన, ఆ హోటల్ ఇంకా సెంటిమెంట్ అని చెప్పి అక్కడ వద్దు మనం. హ్మ్. ఎందుకంటే రోడ్డు మొత్తం జనసంద్రం. ఎంతమందొచ్చారు సార్ ఆ రోజు? 1,00,000 మంది ఉంటారు ఈజీగా. అబ్బా! జస్ట్ ఉదయ్ కిరణ్ అక్కడ ఉన్నారని తెలిసి. కేవలం ఓ దగ్గర అక్కడ దిగాడని తెలుసు. లయన్ కింగ్ క్లైమాక్స్ చూసారా? సార్. బాహుబలిలో కూడా ఉంటుంది. అవును. అలా నడిచొస్తే, అలాగ క్రేన్ అప్ చేస్తే, ఈడే మన యువరాజు అని చెయ్యెత్తుతే మొత్తం కింద జన సందోహం. హ్మ్. అలా నేను మా కెమెరామ్యాన్ శివ, ఆయన తర్వాత ఇప్పుడు తమిళ్లో పెద్ద డైరెక్టర్ అయ్యాడు, మేము ఉదయ్ కిరణ్ని తీసుకొచ్చి క్రౌడ్కి అలా చీటప్ చేయించాం చెయ్యెత్తి. కింద 1,00,000 మంది. ఉమ్. గూస్ బంప్స్ వస్తున్నాయి సార్ మీరు చెప్తుంటే. కళ్ళారా చూసాం. హ్మ్. సార్ లైక్ ఉదయ్ కిరణ్ అది అసలు అతను అంటే నాకే అనిపిస్తుంది, అతను అన్ని దశలు చూసాడు, ఒక పరిపూర్ణమైన లైఫ్ చూసాడు. హ్మ్. ఎవరెస్ట్ శిఖరం అంత లైఫ్ చూసాడు చాలా తక్కువ టైంలో. అన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కదా సార్. ఒక ఆర్టిస్ట్కి, ఇంకా అంతకంటే ఏముంటుంది? అంత కన్సిస్టెంట్ సక్సెస్ అసలు నాకు తెలిసి ఈ జనరేషన్లో మరీ కష్టం. అవును. అంతమంది ఒకటి ఆడితే ఒకటి యావరేజ్ అయ్యి మళ్ళీ అవునవును. ఇంకొక హిట్ పడే వరకు ఎంగేజ్ చేస్తూ ఫ్యాన్స్ని, చాలా కష్టం అసలు ఆర్టిస్టుల లైఫ్. తనకు బాగా వచ్చింది అది. అంతమందిని అక్కడ చూసి, ఆ సందర్భంలో మీతో ఆయన అన్న మాట గాని, ఆయన పొందిన టెన్షను టెన్షనా? తరుముతూ ఉంటే లోపలికి వచ్చేసి హ్మ్. ఫోటో కావాలని, ముద్దు పెట్టుకోవాలని, హగ్ చేసుకోవాలని, అందులో ఆడ మగ చిన్న పెద్ద మొత్తం ఉన్నారు. అది హ్మ్. ఒక పొలిటీషియన్ సభ కంటే ఎక్కువ ఉన్నారు. హ్మ్. హ్మ్. సో వాళ్ళ నుంచి తప్పించుకొని గబ్బా గబ్బా వాళ్ళ అసిస్టెంట్లకేమో మీరు లగేజ్ సర్దండి, మేము ఉదయ్ గారిని తీసుకెళ్ళిపోతాము. మళ్ళీ మన ప్రొడక్షన్ కార్ ఫ్రంట్ సైడ్లు ఇరుక్కుపోయాయి జనంలో. హ్మ్. మన యూనిట్ బూరుపల్లి శివరామకృష్ణ గారు ప్రొడ్యూసర్ శ్రీరామ్కి. సార్. సో మా పెద్దనాన్నగారి కారు నేను లోకల్గా వైజాగ్లో తిరగడానికి ఆయన ఇచ్చారు మారుతి. అదైతే ఎవరికి తెలియదు, మారుతిలో ఉదయ్ కిరణ్ వెళ్తాడన్నది ఎవరు గెస్ట్ చేయరు కాబట్టి దాన్ని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి కిచెన్లోంచి బయటికి తీసుకెళ్ళి అద్దాలు పగలగొట్టే రేంజ్కి జనం వెంటబడి హ్మ్. ఫైనల్గా ఒక చేజ్ లాగా చేసి నేను తాజ్లో పెట్టాను అతను. ఆ తర్వాత తాజ్లోకి వెళ్ళిన తర్వాత జగదాంబ థియేటర్ బయట షూటింగు, హ్మ్. కర్తవ్యం అవి చేసిన ఒక మంచి లొకేషన్ కదా వైజాగ్ అంటే, జగదాంబ సార్. సెంటర్. అక్కడ కరెక్ట్. ఇతనేమో ఒక మంచి సీక్వెన్స్ అనుకున్నాను, అనితకి ఇతనికి మధ్యలో ఒక టెన్స్ మూమెంట్, ఆశీష్ విద్యార్థి ఉదయ్ కిరణ్ అనిత. జగదాంబ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నేను చిన్నప్పుడు తిరిగిన ఊరు అంతా ఖచ్చితంగా హ్యాపీగా పర్మిషన్లు పెట్టుకొని ఫ్రేమ్ పెట్టాలనిపిస్తా ఉంటది. అనిపిస్తుంది. కెమెరా పార్ట్లు విడివిడిగా పట్టుకుని పరిగెత్తాం, ఎక్కడ దాకా వెళ్ళాం భీమిలీ సైడ్. హ్మ్. ఆ జనాన్ని కంట్రోల్ చేయలేక, పోలీస్ ప్రొటెక్షన్ పనికి రాలేదు, రోప్స్ పెడతాం అవుట్డోర్ అవును. షూటింగ్, జనం అది దాటకుండా ఉండటానికి అవి పనికి రాలేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు ఏ కారు ఎక్కారో తెలీదు. సార్. కెమెరా పీసులు కెమెరా కాస్ట్లీయెస్ట్ ఎక్విప్మెంట్, లెన్స్లు దొరికినది దొరికినట్టు జేబుల్లో వేసుకుని చేతుల్లో పట్టుకుని పరిగెత్తాము అసలు కకావికలం. ఆ రోజు షూటింగ్ మళ్ళీ సీన్ మార్చి హ్మ్. వేరే లొకేషన్లో ఇంకో సీన్ ఏదో చేసి మళ్ళీ నెక్స్ట్ డే దీనికి మ్యాచింగ్ ఇంకో లొకేషన్ ఎక్కడో పట్టుకొని క్రౌడ్ లేకుండా ఇంక రోజు ఇంక వైజాగ్లో అవుట్డోర్ తనతో చేయలేను అని డిసైడ్ అయ్యి హ్మ్. హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి స్టూడియోల్లోనూ ఇళ్లలోనూ మొత్తం మార్చుకోవాల్సి రెగ్యులర్ వచ్చింది. లొకేషన్స్లో చేసుకున్నాం. సుల్తాన్ బజార్లో మన వాళ్ళు బాగా కోఆపరేట్, అప్పటికి మనకి సుల్తాన్ బజార్ బాగా సార్. రెగ్యులర్ లొకేషన్. సార్ 'మనసంతా నువ్వే' ఇంత పెద్ద సక్సెస్ తర్వాత ఓకే. ఉదయ్ కిరణ్ గారి క్రేజు ఇవన్నీ ఓకే. బట్ నాకు తెలిసినంత వరకు చాలా పెద్ద పెద్ద హీరోలతో మీకు ఆఫర్ వచ్చింది. పేర్లు కూడా చెప్తాను కరెక్టో కాదో, బట్ ఇది విన్నాను నేను. చిరంజీవి గారు కథ రాసుకోమన్నారు. మహేష్ బాబు గారి ఆఫరు ఉంది. అండ్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ నాకు తెలీదు. బట్ అవి కూడా మీటింగ్స్ అయినాయి అని చెప్పి చాలామంది చెప్పారు. ఇంతమంది స్టార్ హీరోల డేట్స్ మీద అంటే వాళ్ళందరూ మీరు మంచి కథతో అప్రోచ్ అయితే డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ మళ్ళీ ఉదయ్ కిరణ్‌తోనే ఎందుకు సినిమా తీశారు? అది నా చాయిస్ కాదు. అప్పుడు ఎంఎస్ రాజు గారు నీ స్నేహం ఏదో
కొంచెం డిలే అయింది. బూరుపల్లి శివరామకృష్ణ గారు డబ్బింగ్ అప్పుడే నాకు అడ్వాన్స్ ఇచ్చున్నారు. మనసంతానవే డబ్బింగ్ అప్పుడు నేను ఆ బ్యానర్లో ప్రేమంటే ఇద్దరు చేశాను అసోసియేట్గా. చిత్తూరు శ్రీని గారు అని ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్, ఆయన ఆ సినిమా నేను చేయటానికి రీజను. ఆయన మంచి ఫ్రెండు, నాతోటి ప్రేమంటే ఇద్దరు అప్పుడు ఆయనతో మేము ఇద్దరమే లొకేషన్ స్కౌటింగ్కి అన్నిటికి వెళ్ళేవాళ్ళము. సో ఆయన డబ్బింగ్ అప్పుడే అడ్వాన్స్ ఇప్పించి బూరుపల్లి గారితో, ఆ తర్వాత మనసంతానవే హిట్ అయ్యాక కూడా సెకండ్ సినిమా మాకే చేయాలని వాళ్ళు తమిళ్ రీమేక్ రైట్స్ ఆల్రెడీ కొనుక్కున్నారు. దిల్ వేరే వేరే డైరెక్టర్లు అందరినీ పరిశీలిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనసంతానవే హిట్ అయిందో ఉదయ్కి నాతో మోర్ కంఫర్టబుల్. నాకు తమిళ్ బాగొచ్చు. అండ్ దానికి కొన్ని నెలల ముందు మా డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఆ దిల్ సీడీ ఉదయ్ సునీల్ మా ఇంటికే వచ్చి నాతోనే ట్రాన్స్లేట్ చేయించుకున్నారు. ఓకే, నాకు తమిళ్ వచ్చి కాబట్టి, రాయటం చదవటం వచ్చు, నేను తమిళ సినిమాలకు పనిచేస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతుండే. సో అంత క్లోజు. ఆ తర్వాత ఇంకా కాంబినేషన్ ఇంకేం కావాలి, ఆల్రెడీ సో ఉదయ్, ఆర్పి పట్నాయక్, బూరుపల్లి శివరామకృష్ణ గారు తమిళ్ రీమేక్ ఇవన్నీ ఫిక్స్, డైరెక్టర్ లేడు. ఎంఎస్ రాజు గారు ఆఫీస్లో మీటింగ్ పెట్టారు. నేను చెప్తున్నాను నా కోసం, అంటే వేరే డైరెక్టర్ అయితే మళ్ళీ ఆయన షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు డేట్లు నాకు ఎంఎస్ రాజు గారికి ఉన్న రిలేషన్ మీద ఆయన 2 రోజులు అడిగితే నేను ఇవ్వగలను, 15 రోజులు అడిగితే ఇవ్వగలను. మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మీరిద్దరు అప్పటికే తిట్టుకొని భార్య భర్తలు అయిపోయినట్టున్నారు. అది ఎప్పుడు ఉంటుంది. ఆయన నాకు ఇవాళకి ఆయన అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఐ లవ్ హిమ్ యాజ్ అ ప్రొడ్యూసర్. అంత ప్రేమ సినిమా మీద నాకు, నేను చూసిన ప్రొడ్యూసర్స్లో రామానాయుడు గారి తర్వాత ఈయనే చూసా, సురేష్ బాబుని చూశాను. అంటే వాళ్ళు ఇంకా సినిమా తప్ప వేరే యావలేని వాళ్ళు. అందుకని అలాంటప్పుడు కొంతమందికి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇరిటేటింగ్గా ఉంటుంది, కానీ నేను ఐ యూస్ టు ఎంజాయ్. నాకు అసలు అలాంటిది ఏం లేదు. నాకు యాజ్ లాంగ్ యాజ్ ద కంట్రిబ్యూషన్ ఈజ్ రైట్, ఫిట్టింగ్ ఇన్ టు మై వర్క్, నేను తీసుకుంటా. లేదంటే ఎలా చెప్పాలో కూడా నాకు ఐడియా ఉంటుంది. అందుకని నాకు ఆ బాధ లేకుండా ఫస్ట్ నుంచి. ఆయనకి నేనంటే ఇష్టం, నాకు ఆయన అంటే ఇష్టం. మా ఫ్యామిలీస్గా కూడా బాగా క్లోజ్ అయిపోయాము. సో న్యాచురల్లీ ఆయన నువ్వు చేస్తే బెటర్ అని చెప్పి ఆయన ప్రెషర్ చేశారు. చేస్తే వెంటనే సరే ఎలాగో ఒక క్విక్ రీమేక్. నాకేంటంటే ఇంకా మనసంతానవే తర్వాత అందరు లవ్ స్టోరీలు చేద్దామంటారు మళ్ళీ ఉదయ్ కాంబినేషన్లో. ఇదైతే ఒక డిఫరెంట్ యాక్షన్ జానర్. సో నేను ఐ కెన్ కీప్ మనసంతానవే ఇన్ ఎ రెస్పెక్టబుల్ ప్లేస్ బై నాట్ డూయింగ్ అనదర్ లవ్ స్టోరీ.